వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పిన్నెల్లి సోదరులు లొంగిపోతున్నారు. అయితే వాళ్ళని అరెస్ట్ చేయకుండానే వాళ్ళే లొంగిపోవాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశించింది. సో కాబట్టి వారు లొంగిపోతున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం పిన్నెల్లి సోదరులు అక్రమ అరెస్టు జరుగుతూ ఉంది. పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికిస్తూ ఉన్నారని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. ఇక పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఆయనకి. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. 2004, 2009 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సో వైసీపీలో చేరి 2012లో మరి ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసి వైసీపీకి చేరి వచ్చిన బై ఎలక్షన్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళారు. తర్వాత 2014లోనూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2019లోనూ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. మాచర్ల నియోజకవర్గం అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మాచర్ల నియోజకవర్గం అనే స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. రాజకీయ ప్రత్యర్థులే ఆయన ముందు నిలబడలేకపోయినటువంటి పరిస్థితి, ఎన్నికలకు ఒక అభ్యర్థిని తెచ్చుకోవాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఏర్పడినదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన మీద ఎన్నికలకు ఒక అభ్యర్థిని పెట్టిన పరిస్థితి 2004 నుంచి. అంటే అంత బలంగా పాతుకుపోయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేకమైనటువంటి కేసుల్లో ప్రస్తుతం ఆయన ఇరుక్కున్నారు. ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతాడు అనేటువంటి ఆరోపణ ఉంది ఆయన మీద. హత్యా రాజకీయాలు చేయడంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది పై చేయి, అందవేశం చేయి పల్నాడు జిల్లాలో అనేటువంటి ఆరోపణలు ఆయన మీద బలంగా ఉన్నాయి. ఆయన ఒక రౌడీ అని, రౌడీలని తయారు చేశాడని, తురకా కిషోర్ లాంటి గూండాలను ఈయన తయారు చేసి వారిని రాజకీయంగా వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కించి మాచర్ల నియోజకవర్గాన్ని రావణ కాష్టంలో ఆయన మార్చారని చెప్పేసి ఈయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక నాయకుడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక నియోజకవర్గాన్ని పరిపాలిస్తే ఖచ్చితంగా ఆ నాయకుడి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. ప్లస్లు ఎలా ఉంటాయో మైనస్లు కూడా అలా ఉంటాయి. ఈ పోతే అసలు ఆ పిన్నెల్లి సోదరులు ఎందుకు కోర్టులో లొంగిపోబోతా ఉన్నారు అనే అంశం కనుక మనం ఒకసారి చూస్తే, పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు. సో వీళ్ళిద్దరూ వెంకటరామరెడ్డి, ఆయన తమ్ముడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి. పాపం ఆయన కూడా ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంది. ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశారు. ఎంతలా అంటే గురియాల నియోజకవర్గం కాసు మహేశ్వర రెడ్డికి కాదు, నా తమ్ముడికి ఇవ్వాలని చెప్పేసి ఆయన పట్టుబట్టారు. కాసు మహేశ్వర రెడ్డిని నర్సాపేట పంపించండి అని చెప్పేసి, నర్సాపేటలో ఉన్న గోపిరెడ్డి గారిని ఇంకెక్కడికైనా పంపించండి అని చెప్పేసి కూడా చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడగా కాసు మహేశ్వర రెడ్డి గారికి ఆ కుటుంబానికి చాలా గొప్ప పేరు ఉంది ఆంధ్రప్రదేశ్లోనే, కాబట్టి వర్కౌట్ అవ్వాలి. ఆ ప్లేస్లో గురిజాల్లో కాసు మహేశ్వర రెడ్డి గారి ప్లేస్లో ఇంక ఏ నాయకుడు ఉన్నా కూడా ఆ నాయకుడి ప్లేస్లో వెంకటరామరెడ్డి గారు ఉండేవారు. అయితే మాచర్ల కోర్టు ఎదుట లొంగిపోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. టీడీపీ నేతలు జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ దాఖలు చేసిన పిటిషన్ని నవంబర్ నెలాఖరులో సుప్రీంకోర్టు కొట్టేసింది. 2 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నవంబర్ నెలాఖరులో. అంటే ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, ఈరోజు డిసెంబర్ 11వ తారీఖు వచ్చింది. అంటే కోర్టు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మీరు లొంగిపోవాలి, మీరు లొంగిపోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కొట్టేశారు వీళ్ళకి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇకపోతే వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో పల్నాడు జిల్లాలో రాజకీయాలు కూడా హీట్ ఎక్కాయి. మాచర్ల కోర్టు వద్ద ఆయన లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. హత్యా రాజకీయాలు చేశారనేటువంటి ఆరోపణలు బలంగా ఎదుర్కొంటూ ఉన్నారు. టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి కోటేశ్వరరావు, వెంకటేశ్వర గారుల హత్య కేసులో వీరిద్దరూ కూడా ప్రస్తుతం నిందితులుగా ఉన్నారు. అయితే వీరిద్దరికీ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని కొట్టేస్తూ ఆగస్టు 29న హైకోర్టు తీర్పిచ్చింది. వీరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే ఆగస్టు 29వ తారీఖు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వీళ్ళ బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు కూడా లేరు అన్నదమ్ములు. వీళ్ళేమీ ఆషామాషి వ్యక్తులు కాదు. పల్నాడు జిల్లాలో వీళ్ళంటే ఒక టెర్రర్. అంటే వీళ్ళని అభిమానించే వాళ్ళందరికీ వీళ్ళు కొండంత అండ, వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళకి వీళ్ళు ఒక రాక్షసుల్లా కనపడతారు. అందులో ఎలాంటి డౌటు లేదు. మాచర్ల
ఆ ప్రాంతం కానీ పల్నాడు జిల్లాలో కానీ పిన్నెల్లి బ్రదర్స్ అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళకి ఆపన్న హస్తం, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళకి మాత్రం వీళ్ళు భయంకరమైనటువంటి రాక్షసులాగా ఉంటారు. అయితే నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి పిటిషన్ను కొట్టివేసింది. 2 వారాలుగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోతున్నారు. చూసారా, నవంబర్ 28వ తారీఖున సుప్రీంకోర్టు కూడా వీళ్ళ బెయిల్ పిటిషన్ కొట్టేసి 2 వారాలుగా మీరు లొంగిపోవాలని చెప్పింది. అంటే 14 రోజులే గడువు. ఏం చేసేది లేక దిక్కుతోచిన పరిస్థితులు అన్నదమ్ములిద్దరు లొంగిపోతున్నారు. పిన్నెల్లి సోదరుల పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఛార్జ్ షీటు దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలోని విషయాలు 161 స్టేట్మెంట్లు తెలియడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చూడండి, అంటే ఈ కేసులో ఛార్జ్ షీటు దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలోని విషయాలు 161 స్టేట్మెంట్లు తెలియడంపై కోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసిందంట. నిందితుల పరపతి ఆశ్చర్యపరుస్తుందని, వారికి పోలీసులు కూడా అండగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పోలీసులు అండగా ఉండటంతో కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను ముందుగానే అందించారని చెప్పేసి పేర్కొంది. మరోవైపు పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి గడువు కోరగా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా చేసింది. రాష్ట్రంలో శక్తివంతులుగా ఉన్న మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయరనే సంగతి మీకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటప్పుడు లొంగిపోవడానికి గడువు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చూసారా, ఈయన మంత్రిగా కూడా చేయలేదండి, కేవలం ఎమ్మెల్యేనే. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం 5 సార్లు ఎమ్మెల్యే. 2004 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2024లో ఓడిపోయారు. అంటే ఏకతాటిగా 20 సంవత్సరాల పాటు, 2 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఫ్యాక్షన్ లీడర్గా ముద్రపడ్డారు. మరి వాళ్ళ పరపతి అంతా ఇంత కాదు. మంత్రిగా చేయకముందే, మంత్రి పదవిలోకి రాకముందే, అంటే బేసిక్గా మంత్రి పదవి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన కోసం రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి వచ్చి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చి గెలిచిన వాళ్ళందరికీ కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీరందరూ మంత్రులుగా ఉంటారని చెప్పాడు. బహుశా ఆయన మాట మీద పెద్దగా నిలబడరు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. కాబట్టి మరి ఈయనకైతే మంత్రి పదవి కూడా ఇవ్వలేదు పాపం. అయితే వీళ్ళ పరపతిని చూసి సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయిన పరిస్థితి. సో కాబట్టి లొంగిపోవడానికి మీకు ఇబ్బంది ఏంటి అని కూడా కీలకమైన వ్యాఖ్యలు కోర్టు చేసిందంట. ఇక పిటిషన్ల తరపు న్యాయవాదులు కోరటంతో పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు 2 వారాలు గడువు ఇచ్చింది. అయితే ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో గురువారం రోజున, అంటే ఈ రోజున మాచర్ల కోర్టు వద్ద లొంగిపోబోతూ ఉన్నారు. మరోవైపు టీడీపీ నేతలు జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు మే 24న హత్యకు గురయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. ఈ జంట హత్యల కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉన్నారు. అంటే పిన్నెల్లి సోదరులు కటకటాల వెనక్కి వెళ్ళబోతూ ఉన్నారు. 20 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో మాచర్ల ప్రాంతంలో మకుటం లేని మహారాజులుగా వెలిగొందినటువంటి ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఎట్టకేలకు జైలు గోడల మధ్యకు చేరబోతున్నారు. చూద్దాం మరి వీళ్ళ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో.